అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి మంచి పౌష్టికాహారాన్ని అందించండి మరియు దేవుణ్ణి ప్రార్థించండి. ఇంట్లో పూజలు నిర్వహించి పుణ్య కార్యాలు చేయండి. అన్నదానము మరియు బట్టల దానం చేయడం వల్ల మీకు ఆ ప్రాణగండం తొలగించబడుతుంది. మీకు అంతా శుభం జరుగుతుంది. కోపాన్ని నియంత్రించుకోండి. అది స్వల్పకాలిక ఉన్మాదం అని గుర్తుపెట్టుకోండి. అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుంది అని గ్రహించవలసిన సమయం ఇది. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ యొక్క వస్త్రధారణ పట్ల మరి జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్లుగా సాగకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడపబోతున్నారు. మీకు బాగా దగ్గరైన వారితో ఈ రోజు రాత్రి అంతా ఫోన్ లో మాట్లాడతారు. మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు. సంతోషంగా మీరు ఈ రోజు ఉండటానికి ప్రయత్నిస్తారు. మరి నిరాకరించినటువంటి ప్రేమ జీవితం కోసం మీ ప్రియమైన వారికి నీలం రంగు లేదా మంచి మంచి పండ్లు పువ్వులు లాంటివి మొక్కలు లాంటివి ఈ రోజు మీరు ఇవ్వటం సువాసన గల పూలు అలాంటివి ఇవ్వడం ద్వారా మీకు మంచిగా ఉంటుంది. సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం ఎదురు చూస్తున్నాయి. ఆర్థికపరమైన సమస్యలను మీరు ఈరోజు ఎదుర్కోబోతున్నారు. అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకోగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం ముఖ్యం. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని విశ్వాసము మీకు అనుకూల ఫలితాలను ఇంటి తానుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత, మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. ఇక రోజు యొక్క రెండో భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఈ రాశికి చెందిన వారి రోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులుగా ఉంటారు. ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది. ఇక ఈ రోజు చూసినట్లయితే లవంగం, గులాబీలు మరియు ఈ రోజు మంచి పుష్పాలు వంటివి, పసుపు రంగు పూలు ఇలాంటి మీ భాగస్వాములకు అందించటం వల్ల మీ ప్రేమ జీవితం బలమంగుతుంది. బలమైన బంధాలను నిర్మించుకోగలుగుతారు. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలా మంది మాటలతో మిమ్మల్ని పొగడతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీనితో పాటు మీ యొక్క రుణాలను కూడా వదిలించుకుంటారు. ఒకవేళ ఆ పార్టీకి పెడదామని అనుకుంటే ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. జాగ్రత్త, మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడతలతో పడేయగల సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు ఒంటరిగా ఉండకండి. మీ యొక్క జీవిత భాగస్వామితోటి ఉండండి. ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంచుతారు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ వల్ల వాళ్ళతో జీవితం నిజంగా ఎంత ఎక్సైటింగ్ గా మారబోతుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ ప్రియమైన వారు మీరు అంటే అయినవారు కానీ మీ నుండి ఎవరైనా బాగా ప్రవర్తిస్తారు. మీ బంధుత్వాన్ని బలోపేతం చేయడానికి మీ పెద్ద సోదరు నుండి దీవెన తీసుకోండి. మీ స్నేహితులతో అపార్థాలు కొంత అవాంఛనీయ పరిస్థితిని తెచ్చిపెడతాయి. మీరు మాత్రం మరి ఈ రోజు తీర్పు కొలికి తెచ్చే ముందు బ్యాలెన్స్ తులన కలిగి ఉండండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియాలు బకాయిలు ఎట్టకేలకు చేతికందుతాయి. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది. ఈ రోజు మీ భాగస్వామితో కలిసి సమయాన్ని గడపాలి అని అనుకుంటున్నారు. ఇక లక్కీ సంఖ్య 80, లక్కీ కలర్ అయితే పగడపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.